హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి మనము ఈ ఏసీఎఫ్ నోటిఫికేషన్ గురించి చూద్దామండి. ఎందుకంటే ఈ ఏసీఎఫ్ రీసెంట్గా ఒక సెలక్షన్ లిస్ట్ ఇచ్చిందన్నమాట. అంటే 9 మెంబర్స్కి ఒక సెలక్షన్ లిస్ట్ ఇచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు దీని గురించి ఎందుకు సడన్గా అంటే మన గ్రూప్ 2కి దీనికి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. ఓకేనా. అండ్ కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో దీని నుంచి మన గ్రూప్ 2 కేసుకి ఏమైనా రిలేట్ చేసుకోవచ్చా లేదా అని ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది అన్నమాట. సో అందుకు ఒకసారి చూద్దాం ఇది. ఓకేనా. మీరు మొత్తం లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి, కనెక్ట్ చేసుకోవచ్చా లేదా అని. ఓకేనా. చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకేనా. ఇప్పుడు ఇది ఏసీఎఫ్ నోటిఫికేషన్ అంటే ఏంటి అంటే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? 18th April 2022లో వచ్చిందంటే ఆల్మోస్ట్ లైక్ 3 years అయిపోతుంది అనమాట. 1 month తక్కువ 3 years ముందు వచ్చింది నోటిఫికేషన్. ఓకేనా. ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? 9/11/2022 టు 11/11/2022, అంటే November 9th నుంచి November 11, 2022లో జరిగింది ఎగ్జామ్. ఓకేనా. నెక్స్ట్ మెడికల్ అండ్ వాకింగ్ టెస్ట్ ఎప్పుడు జరిగినాయి? 2022లో జరిగినాయి. సిపిటి కూడా జరిగిపోయింది ఎప్పుడు? నిన్న 28/4/2023 14/11, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై సిపిటి. ఇవన్నీ జరిగినాయి ఎప్పుడు? 2023లో ఇవన్నీ అయిపోయినాయి అనమాట. అసలు ఈ ఏసీఎఫ్ నోటిఫికేషన్ మీద ఏం కేసులు ఉన్నాయంటే 2 కేసులు ఉన్నాయంట అండి. ఓకేనా. 2 కేసులు ఉన్నాయి. ఒకటి వచ్చి జిఎస్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో జరిపినారు అనమాట. ఎగ్జామ్ ఓన్లీ ఇంగ్లీష్లో జరిపినారు, అదొకటి. నెక్స్ట్ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ ఉన్నాయని. ఓకేనా. ఈ జిఎస్ ఇంగ్లీష్లో జరిగిన అనే కేసుని రీసెంట్గా కొట్టేసారు అనమాట. ఎప్పుడు March 20th తేదీన కొట్టేసినారు. సో అందుకు ఇప్పుడు సడన్గా ఇది లైమ్ లైట్లోకి వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఈ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్. ఈ రోస్టర్ పాయింట్ మిస్టేక్స్ ఏంటి అంటే బాగా వినండి ఇది. ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఏసీఎఫ్ అంతకుముందు వచ్చిందనమాట. ఆ నోటిఫికేషన్ నుంచి అయిపోయిన రోస్టర్ మిస్టేక్స్ని అయిపోయినాక ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే 1 నుంచి 100 వరకు ఒక జాబ్స్ ఉంటే రోస్టర్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ పోస్ట్ ఓసీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, బీసీఏ, ఉమెన్కి ఇవ్వాలా, మెన్కి ఇవ్వాలా, వరుసగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏం తప్పులు ఉన్నాయని వీళ్ళు పిటిషనర్ ఒకటి ప్రే చేసి ఉంటారు అనమాట. దానికి గవర్నమెంట్ కౌంటర్ ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు పిటిషనర్ ఏం చెప్తున్నారంటే ఫ్రెష్గా రోస్టర్ పాయింట్స్ ఇవ్వాలా అని పిటిషనర్ చెప్పినాడు. కానీ వీళ్ళు ఏం చేసినారు, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చేసినారు అంటే లాస్ట్ నోటిఫికేషన్లో ఎక్కడైతే రోస్టర్ పాయింట్స్ ఆపినామో అక్కడ నుంచి కంటిన్యూ చేసినారు అని వాళ్ళు చెప్పినారు. అంటే యాక్చువల్ వాళ్ళు ఇవ్వడం నోటిఫికేషన్ అలా ఇచ్చినారనమాట. ఓకేనా. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏసీఎఫ్ నోటిఫికేషన్ 2022లో వచ్చింది కదా. ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? అప్పుడు ఒకవేళ 1 నుంచి ఒక 10 పోస్టులు ఉన్నాయనుకో, 1 to 10 ఇచ్చినారనుకో, దీని తర్వాత రోస్టర్ కంటిన్యూ చేసినారంటే 11 నుంచి 20 వరకు ఉంటాయి కదా ఈ పోస్టులు. ఇక్కడ ఎవరికి రాలో అక్కడ అందరికి ఇచ్చినారనమాట. ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళు పిటిషన్స్ ఏం చేసినారు, అట్లా ఇవ్వకూడదు, కంటిన్యూ చేయకూడదు, మరి ఫ్రెష్గా 1 to 10 ఇవ్వాలా రోస్టర్స్ అని పిటిషనర్స్ అడుగుతున్నారు. ఎందుకు ఈ గొడవ వచ్చిందంటే 9 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 9లో 5 ఉమెన్కి, 4 మాత్రమే మెన్కి ఉన్నాయి. సో 50% ఆఫ్ పోస్ట్ కన్నా ఎక్కువ ఉమెన్కి వచ్చినాయి. సో అందుకని కేసు వేసినారు అనమాట ఈ కేసు. ఓకేనా. ఇంకోటి ఈ ఇంగ్లీష్ది ఎందుకు కొట్టేసినారు అంటే, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, ఇది ఎందుకు కొట్టేసినారు అంటే ఈ కేసు వేసిన ఆయనది యాక్చువల్గా క్వాలిఫికేషన్ బీకామ్ సంథింగ్ ఉందన్నమాట. అసలు ఈ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ లేదు ఆయనకి. సో అది పక్కన పెట్టేసినారు. రాసిన వాళ్ళు వేస్తే ఏమన్నా దాన్ని కన్సిడర్ చేసేటోళ్ళేమో, కానీ ఎగ్జామ్ రాయనైనా క్వాలిఫికేషన్ లేనైనా కేసు వేసినారు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసినారు, ఈ కేసుని కొట్టేసినారు అనమాట. ఓకేనా. సో ఈ రోస్ట్ మిస్టేక్స్ అర్థమైంది కదా. పాత నోటిఫికేషన్ కంటిన్యూ చేయకూడదు, కొత్త కాలం పిటిషనర్స్. గవర్నమెంట్ ఏముంది, లేదు మేము పాతది కంటిన్యూ చేసినామని గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేసింది అనమాట. ఓకేనా. సో ఇదైతే 2 కేసులు ఉన్నాయి కదా, ఈ కేసు కొట్టేసినారు. ఓకేనా. ఇప్పుడు సెకండ్ కేసు ఉంది, ఈ రోస్టర్ కేసు ఇంకా అక్కడే ఉంది. యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి మామూలుగా హైకోర్టు ఉంటుంది కదా, సెట్ అసైడ్ చేసిన నోటిఫికేషన్. ఓకేనా. ఆల్రెడీ ఒకసారి సెట్ అసైడ్ చేసింది, అంటే ఇట్లా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి సెట్ అసైడ్ చేసిందంటే మరి 3 నెలల్లో రీనోటిఫికేషన్ ఇవ్వాలా అని చెప్పి ఆల్రెడీ ఒకసారి చెప్పింది. కానీ పిటిషనర్స్ ఏం చేసినారు, నెక్స్ట్ గవర్నమెంట్ డివిజనల్ బెంచ్ పోయిందనమాట. ఓకేనా. ఇది తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, డివిజనల్ బెంచ్ పోయింది ఈ కేసు మీద. లేదు మేము చేసిన కరెక్టే అని చెప్పి గవర్నమెంట్ డివిజనల్ బెంచ్ పోయింది. సో ఇంతవరకు ఇంకా ఈ కేసు అవ్వలేదండి. ఓకేనా. ఇంగ్లీష్ అయింది కానీ రోస్టర్ మిస్టేక్స్ కేసు ఇంతవరకు ఇంకా అవ్వలేదు. బాగా వినండి ఇది. ఓకేనా. రోస్టర్ కేసు ఇంకా అట్లే డివిజనల్ బెంచ్లో అట్లే పెండింగ్ ఉంది, ఇంకా అవ్వలేదు. ఓకేనా. సో ఇది మ్యాటర్.
సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అంటే ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది, 2022 నుంచి నడుస్తుంది, ఇంతవరకు ఇంకా అవ్వలేదు. సో మన గ్రూప్ 2 కేసు కూడా ఇంకా ఎప్పుడు ఫిబ్రవరి 2025లో, లేదు యాక్చువల్గా జూలై 2024లో కేసు ఫైల్ అయింది మంది. ఓకేనా, అప్పటి నుంచి ఇంతవరకు ఇంకా నడుస్తున్న కేసు మంది. దీన్ని బట్టి అంటే యాక్చువల్గా మంది కొంచెం మూమెంట్ స్పీడ్గా బాగానే ఉందంటే 1 వీక్ వాయిదా వేస్తున్నారు కాబట్టి మనకి ఇంకా ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు. ఇప్పటివరకైతే ఇంకా 1 వీక్ జనరల్ వాయిదా వేస్తున్నారు. జనరల్గా ఎక్కువ ఎక్కువ రోజులు వేస్తారు, మనగా 1 వీక్ వాయిదా వేస్తున్నారు. ఓకేనా, ఇది ఏసీఎఫ్ నోటిఫికేషన్ గురించి ఇదండి. ఓకేనా, ఈ 9 పోస్టుల కోసమే ఇంత గొడవ జరుగుతుంది మంది. దీనికి ఇంటూ 100 పోస్ట్. ఓకేనా, 900 పోస్ట్కి మరి ఇంకెంత మంది ఎంత ఇంకా లాగ్ అవుతుందో ఏమో తెలీదు. మన కొంచెం గవర్నమెంట్ కొంచెం స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ఏమన్నా కౌంటర్ ఫైల్ చేసి దాని తర్వాత ఏమైనా కేసు నడిచి ఏమన్నా మూమెంట్ వస్తే బాగుంటుంది, కొంచెం త్వరగా అవుతుందని ఆశించవచ్చు. త్వరగా అంటే మరి స్పీడ్గా ఏం అయిపోదు, ఖచ్చితంగా టైం పట్టేలాగే ఉంది. అంటే ఇప్పుడు దీనికి దానికి కూడా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అది లేకోకుండా కూడా రోస్టర్ మిస్టేక్స్ కేసు ఇంత కొన్ని పోస్టులకే అన్ని రోజుల నుంచి టైం పట్టింది. ఓకేనా, సో ఇంకా మంది ఎన్ని రోజులు పడుతుందో, గవర్నమెంట్ ఎప్పుడు ఫైల్ చేస్తుందో, తర్వాత వాళ్ళు పిటిషన్ ఎప్పుడు రిప్లై ఇస్తారో ఏంటో, ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది. ఓకేనా, సో ఇందుకు ఈ ఏసీఎఫ్ నోటిఫికేషన్ గురించి ఇదండి. ఓకేనా, ఏసీఎఫ్కి గ్రూప్ 2కి ఇది సంబంధం. ఓకేనా, జస్ట్ ఇది ఒక రెఫరెన్స్ లాగా. అంటే చాలా మంది చెప్పినారు ఏసీఎఫ్ నోటిఫికేషన్ కూడా కోర్టులో ఉంది, కోర్టులో ఉంది అని. అది ఇంకా అవ్వలేదు, మొత్తం క్లియర్ అవ్వలేదు. ఓకేనా, నెక్స్ట్ మన గ్రూప్ 2 ఏమవుతుంది ఇంకా తెలియదు. ఓకేనా, ఇది చూడండి, ఇక్కడ మీరు చూస్తే 5th పాయింట్ చూడండి. ఇక్కడ ఈ పాయింట్, ద సెలక్షన్ నోటిఫికేషన్ ఈ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద WA 7/25/2023 బ్యాచ్ అండ్ బ్యాచ్ WP నెంబర్. అంటే బ్యాచ్ అంటే చాలా కేసెస్ ఉంటాయి అనమాట. అండ్ అదర్ కేసెస్ పెండింగ్ బిఫోర్ హానరబుల్ కోర్ట్స్ ఇఫ్ ఎనీ. అంటే ఫైనల్ అవుట్కమ్స్ ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని వస్తుంది. జస్ట్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు అంతే అనమాట. ఓకేనా, ఈ 9 మంది సెలెక్ట్ అయ్యి ఉన్నారు, కొంచెం రెడీగా ఉన్నట్లు. ఓకేనా, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 9 మెంబర్స్ తీసుకున్నారు. లాస్ట్ పాయింట్ చూడండి, విత్ దిస్ నోటిఫికేషన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫైడ్ బై నోటిఫికేషన్ నెంబర్ 422 టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ హ్యాస్ బీన్ ఫైనల్లీ కంక్లూడెడ్ అండ్ ద సేమ్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ టు ఆల్ కన్సర్న్డ్. ఓకేనా, అంటే ఇది ఇంకా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇదే, ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయిందంటే ఏపీపీఎస్సీ సైడ్ నుంచి అయిపోయినట్లు. జస్ట్ అంటే అయిపోయింది, ఇంక ఇదే నోటిఫికేషన్ లిస్ట్, అందరికీ అదే నోటిఫై చేసినాము అన్నట్లు. ఓకేనా, ఎప్పుడు వచ్చింది ఇది? 2025లో March 3rd, సరే March 22nd వచ్చింది అనమాట. ఓకేనా, ఇది చూడండి. ఓకేనా, ఏపీపీఎస్సీ విజయవాడ నుంచి వచ్చింది నోటిఫికేషన్. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి గ్రూప్ 2కి దీనికి ఎంత వరకు మరి ఉందో లేదో మరి చూద్దాం, వెయిట్ చేయాలి మనం. వెయిట్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి.